మా ప్రియులారా, ఈ సాయంకాల సమయంలో ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున మీ అందరికీ శుభములు తెలియపరుస్తూ ఉంటున్నాం. ప్రభు యేసుని రక్తము నీ కొరకై చిందెనుగా అని మేము పాడుతూ వచ్చినాం. ప్రియులారా, యేసు క్రీస్తు ప్రభువారు గొల్గొతా కొండపైన 2 కొయ్యలు 3 మేకల మధ్యలో వేలాడి తన పరిశుద్ధమైన రక్తం అంతటిని ఆఖరి రొట్టె వరకు చిందిస్తూ వచ్చాడు. యేసు ప్రభువారు రక్తమును ఎందుకు చిందించాడు అంటే మనుషుల యొక్క పాపములు క్షమించబడేలాని కొరకు. ప్రియులారా, పరిశుద్ధ గ్రంథము బైబిల్ తెలియపరుస్తూ ఉన్నది, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు అని. ప్రియులారా, ఈ లోకంలో జీవిస్తూ ఉన్న మనుషులందరూ, చిన్నవారేమి పెద్దవారేమి, కొద్దివారేమి గొప్పవారేమి, లేనివారేమి ఉన్నవారేమి, ఈ లోకంలో జీవిస్తూ ఉన్న మనుషులందరూ పాపులుగా ఉన్నారు అని, మనుషులందరిలో పాపములున్నాయి అని పరిశుద్ధ గ్రంథము బైబిల్ తెలియపరుస్తూ ఉన్నది. ప్రియులారా, గమనించండి, పాపము అంటే దేవుని యొక్క మాట వినకపోవడం పాపము. అంతేకాదు అబద్ధాలాడటము, మోసం చేయడము, చెడ్డ మాటలు మాట్లాడటము, చెడుగా తలంచడము, అసూయపడ్డము, ద్వేషించడము, దొంగిలించడము, వ్యభిచరించడము, ఇవన్నీ కూడా పాపము లక్షణాలే. ఈ లోకములో జీవిస్తూ ఉన్న మనుషులందరూ హృదయములో పాపాన్ని కలిగి ఉన్నారు. మనుషులందరూ పాపము లక్షణాలు కలిగి కొనసాగుతూ ఉంటున్నారు. మా ప్రియులారా, గమనించండి, పాపులుగా జీవిస్తూ ఉన్న మనుషుల యొక్క పాపాలు క్షమించబడాలి. పాపులుగా జీవిస్తూ ఉన్న ప్రతి మానవుని యొక్క పాపము పరిహరించబడాలి. పాపులుగా జీవిస్తూ ఉన్న ప్రతి మానవుని యొక్క పాపము తొలగించబడాలి. ప్రియులారా, మరి పాపములు ఏ విధంగా తొలగించబడతాయి, మనుషుల యొక్క పాపాలు ఏ విధంగా పరిహరించబడతాయి, క్షమించబడతాయి? దాన ధర్మాలు చేయటం ద్వారా, అన్నదానము, గోదానం, భూదానం, వస్త్రదానం చేయటం ద్వారా మనుషుల యొక్క పాపాలు పరిహరించబడవు. ప్రియులారా, గమనించండి, పుణ్యకార్యాలు చేయటం ద్వారా మనుషుల యొక్క పాపాలు పరిహరించబడవు. భక్తి కార్యాలు జరిగించడం ద్వారా పాపాలు తొలగిపోవు. ప్రియులారా, పాపుల యొక్క పాపాలు క్షమించబడాలంటే, పాపుల యొక్క పాపాలు పరిహరించబడాలి అంటే రక్తము చిందించబడాలి. రక్తము చిందించకుండా పాప క్షమాపణ కలగదు అని బైబిల్లో రాయబడి ఉన్నది. ప్రియులారా, ఏ రక్తము, ఎడ్ల రక్తము, కోరల రక్తము, పుట్టల రక్తము, మేకల రక్తము, గొర్రెల రక్తము మానవుని యొక్క పాపాన్ని తీసివేయలేదు. వాటి రక్తం ద్వారా మనుషుల యొక్క పాపాలు క్షమించబడవు, తొలగించబడవు. ప్రియులారా, మనుషులను మనం పాపం చేశాము, మన పాపం పోవాలి అంటే పాపములైన మనుషుడు కొరకై రక్తాన్ని చిందించాలి. ప్రియులారా, ఎవరున్నారు పాపము లేని వారు? గమనించండి, ఈ లోకములు అందరూ పాపులే. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు సర్వలోకాన్ని సృష్టించిన సృష్టికర్త నుండి మానవుని యొక్క లోకానికి రావాల్సి వచ్చింది. అంటే యేసు ప్రభువారు దేవుడై ఉండి మనుషుడిగా యొక్క లోకానికి రావాల్సి వచ్చింది. ప్రియులారా, యేసు ప్రభువారు ఈ లోకానికి రాకముందు ఆయన పరలోకములో ఉన్నాడు. కాలం పరిపూర్ణమైనప్పుడు, అనగా
యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి రావాలని నిర్ణయించబడ్డప్పుడు యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకములో కన్యక గర్భమందు దైవ శక్తి ద్వారా పాపము లేనివాడుగా జన్మించాడు. పాపమునాడు యేసు ప్రభువారు పాపము లేని దేవుడు, పాపము ఎరగనివాడు, పాపముల చెరువు ప్రత్యేకంగా ఉన్నవాడు. ఆ యేసుక్రీస్తు ప్రభువారు పాపలైన మానవ యొక్క పాపాలు తొలగించి 3 మేకుల మధ్యలో వేలాడి తన పరిశుద్ధమైన రక్తమంతటిని ఆఖరి బట్ట వరకు చిందిస్తూ వచ్చాడు. పిల్లరా, యేసుక్రీస్తు ప్రభువారు గమనించండి, పాపులను మానవుని కొరకై గాయపరచబడ్డాడు, నలుగొట్టబడుతూ వచ్చాడు, తన సొగసుల స్వరూపాన్ని కోల్పోయాడు. పిల్లరా, గొలుగొత్త కొండపైన 2 ప్రశస్తమైన రక్తమంతటిని, తన పరిశుద్ధమైన రక్తమంతటిని ఆఖరి బట్ట వరకు చిందిస్తూ వచ్చాడు. యేసు ప్రభువారు శిలువలో తన ప్రాణం అర్పించాడు. యేసుక్రీస్తు ప్రభువారు సమాధి చేయబడి తిరిగి లేచాడు. తిరిగి లేచి అనేకులు కనబడి అనేకులు చూస్తుండగా పరలోకానికి వెళ్ళాడు. పరలోకానికి వెళ్ళిన ప్రభువు తిరిగి మళ్ళీ రాబోతూ ఉన్నాడు. ప్రియమైన అమ్మాయ్య, గమనించండి, యేసుక్రీస్తు ప్రభువారు ఆ కలువరి శిలువలో చిందించిన ఆ ప్రశస్తమైన రక్తము ద్వారా పాపుల యొక్క పాపాలు తొలగిపోతాయి, పాపులు పరిశుద్ధులుగా చేయబడతారని, పాపుల యొక్క పాపాలు క్షమించబడతాయి అని పరిశుద్ధ గ్రంథములో వ్రాయబడి ఉన్నది. యేసు ప్రభువు అన్నాడు, ఇది నా రక్తము, అనేకుల పాప క్షమాపణ నిమిత్తమై చిందించబడుతున్న నిబంధన రక్తము అని. అంతేకాదు యేసు రక్తము ప్రతి పాపము నుండి మన పవిత్రులుగా చేయను అని పరిశుద్ధ గ్రంథము బైబిల్లో రాయబడి ఉన్నది. మా ప్రియులారా, చిందించినటువంటి ఆ యొక్క ప్రశస్తమైన రక్తము ద్వారా ప్రతి మానవుని యొక్క పాపం తొలగిపోతుంది, పాపలు పరిశుద్ధులుగా చేయబడతారు. అయితే ఏం చేయాలి? ప్రియులారా, పాపములో ఉన్న వ్యక్తి, పాపములో జీవిస్తున్నటువంటి మనుషులు యేసు ప్రభువుని నమ్మాలి. యేసు ప్రభు వారు పాపం నా కొరకు లోకానికి వచ్చాడు, నా కొరకే శిలువలో బలయ్యాడని చెప్పి నమ్మాలి. నమ్మి హృదయపూర్వకంగా పశ్చాత్తాపముతో పాపాలు ఒప్పుకోవాలి. ఒప్పుకొని క్షమించమని ప్రభుని వేడుకోవాలి. ఎవరైతే ఈ విధంగా యేసు ప్రభు నమ్మి పాపాలు ఒప్పుకొని క్షమించమని ప్రభుని వేడుకుంటారో, యేసు ప్రభు నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనుక యేసుక్రీస్తు ప్రభువారు వారి పాపములన్నీ తన రక్తం ద్వారా తొలగిస్తాడు. తన రక్తం ద్వారా వారి పాపాలను క్షమించి వారిని పరిశుద్ధులుగా చేస్తాడు. ప్రియులారా, ఈ విధంగా మరి పాప క్షమాపణ పొంది పరిశుద్ధులుగా ఎవరైతే తీర్చబడతారో వారికి హృదయంలో నిజమైన శాంతి, సంతోషం అనేది అనుగ్రహించబడుతుంది. పరిశుద్ధులుగా చేయబడిన వారు నిజమైన శాంతి చేత, గమనించండి, వారి లోకములో మరణించిన తర్వాత ఎల్లప్పుడూ సంతోషం ఉండే మోక్షానికి అనగా పరలోకానికి చేరేవారుగా ఉంటారు. ఆ పరలోకంలో మోక్షంలో బాధలుండవు, కరువులుండవు, కష్టాలుండవు, రోగాలుండవు, మరణం ఉండవు, ఎప్పుడు ఆనందమే ఉంటుంది. ఎంతో శ్రేష్టమైనటువంటి రాజ్యం అది. ప్రియులారా, ఆ శ్రేష్టమైనటువంటి పరలోకానికి చేరుకుంటారు. గమనించండి, పాప క్షమాపణ పొందకపోతే, పరిశుద్ధులుగా చేయబడకపోతే, పాపాలు తొలగించుకోకుండా పాపములోనే జీవిస్తే అలాంటి వారి యొక్క స్థితి ఏంటంటే వారి లోకమును జీవించినంత కాలము నిజమైన శాంతి, సంతోషము లేని వారుగా ఉంటారు. గమనించండి, వాళ్ళు చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తారంటే ఎప్పుడు ప్రాణం ఉండే పాతాళానికి వెళతారు. బైబిల్ రాయబడింది, పాతాళము పాపం చేసిన వారిని పట్టుకొనును అని. ప్రియులారా, పాపం చేసిన మానవుల్ని పాతాళం పట్టుకుంటుంది. ప్రియులారా, పాపం చేసిన మానవులు పాతాళములు పడవేయబడతారు. పాతాళములు ఏముంటుంది అంటే అగ్ని ఉంటుంది. అక్కడికి వెళ్ళేవారు అగ్నిలో కాలుతూ నిత్యము యాతన పడుతూ ఉంటారు, నిత్యము బాధపడుతూ ఉంటారు, నిత్యము వేదన పడేవారుగా ఉంటారు. బయటకు వచ్చే అవకాశం ఉండదు, తప్పించుకునే మార్గం ఉండదు, విడిపించేవారు ఎవరు ఉండరు. ప్రియులారా, యుగ యుగాలు బాధపడుతూనే ఉండాలి. ప్రియులారా, అంత భయంకరమైనటువంటి శిక్ష పాపమైనటువంటి మానవుడికి ఉంది. ప్రియులారా, గమనించండి, ఆ భయంకరమైనటువంటి చేరాలంటే, ఈ లోకములో నిజమైన శాంతి, సంతోషం కలిగి జీవించాలంటే ఈ లోకంలో బ్రతికుండగానే యేసు ప్రభువుని నమ్ముకుని యేసు ప్రభు రక్తం ద్వారా పాప క్షమాపణ పొంది పరిశుద్ధులుగా చేయబడి
ఆ విధంగా మీరు ధన్యులు కావాలని ఈ సువార్త మీకు వినిపిస్తూ ఉంటున్నాం. ఈ మాటలు మీరు తోసిన వాళ్ళకి ఇప్పుడే ప్రభుని అంగీకరించండి. ఎప్పుడు ఈ లోకాన్ని విడిచిపెడతామో తెలియదు. ఈ లోకం మనకు శాశ్వతం కాదు. ప్రియులారా గమనించండి, మనము మరి నిన్నటి వారమే వాక్యం తెలియపరుస్తూ ఉంది, రేపు మంది కాదు. కాబట్టి బ్రతికుండగానే ప్రారంభంతో ఉండగానే యేసు ప్రభువుని అంగీకరించి ఆయన అనుగ్రహించి యొక్క ఆశీర్వాదాలు మీరు పొందుకోవాలని ప్రభు పేరిట మీకు మనవి చేస్తూ ఉంటున్నాం. ప్రియులారా ఇంకా ప్రభు యేసుక్రీస్తు వారిని గురించి మీరు ఎక్కువగా తెలుసుకోవడానికి మనకు సమీపంలోని మన యొక్క తుమ్మపూడి గ్రామంలోని మెయిన్ రోడ్ దగ్గరలోని ఆర్సీఎం స్కూల్ దగ్గర బేతనియా ప్రార్థనా మందిరం ఉన్నది. అక్కడ ప్రతి ఆదివారం ఉదయకాలము 7 గంటల నుండి 9:30 వరకు, 10:30 నుండి 1:30 వరకు దైవారాధన కార్యక్రమాలు జరిగించబడుతూ ఉన్నాయి. వారముల కూడికలు జరిగించబడుతూ ఉంటున్నాయి. దైవ సేవకులు కుటుంబంగా ఉంటున్నారు. మీ అందరినీ ప్రేమతో ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఆహ్వానిస్తూ ఉంటున్నాం. అంతేకాదు వచ్చే నెలలో అంటే అక్టోబర్ నెలలో 1, 2, 3 తారీఖుల్లో చిన్నపిల్లలకు అంటే పిల్లలైనటువంటి వారికి, పిల్లలకు, యవనస్తులకు ప్రత్యేకమైనటువంటి కూడికలు ఏర్పాటు చేయబడ్డాయి. VBS ఏర్పాటు చేయబడింది. కాబట్టి మీ పిల్లలైనటువంటి వారిని, యవనస్తులైనటువంటి వారిని పంపించాలని ప్రభు పేరిట మీకు మనవి చేస్తూ ఉంటున్నాం. ఈ స్థలం విడిచి వెళ్ళక ముందు మీ క్షేమం కొరకు మేము ప్రార్థన చేస్తాం. ప్రార్థన చేస్తాము. ప్రేమ నమ్మకం గల మా తండ్రి, మా జీవగల ప్రభువా, జీవాధిపతి, మీకు స్తోత్రం వందనం చూస్తున్నాము తండ్రి. ఈ సమయంలో మీ దాసుల ద్వారా ఎత్తుబడి వచ్చిన లేఖన భాగములు ప్రభా, పాపము మీ రక్తము ద్వారా కడబడట, ఇవన్నీ మాటలన్నీ కూడా దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. ఈ యొక్క ఈ గ్రామంలో ఈ రోడ్లో నివసిస్తున్న ప్రతి కొరకు ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆయా పనులు చేసుకున్న వాళ్ళు, ఆయా వ్యాపారాలు చేసుకున్న వాళ్ళు దీవించండి, ఆశ్రయించండి ప్రభా. ఎవరైతే రోగస్తుగా ఉన్నారో ఇక రోడ్లో ప్రభా, ప్రతి ఇంట్లో రోగము మరి దూరపరచమని ప్రార్థిస్తూ పెట్టుకుంటాం. యేసు ప్రభు నామంలో నేను మరి అవన్నీ కూడా దూరపరచబడిన గాక కనిగించండి, సహాయం చేయండి. ముందుకు వెళ్తుండగా మీ సంది మాతో కూడా ఉంచి మమ్మల్ని బలపరచమని వేడుకుంటాం. ఈ నామాన్ని మేము కనపరుచుకోమని యేసు ప్రభు వారి శ్రేష్టమైన నామంలో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.